మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా సుమన్ టీవీ యాజమాన్యానికి మా నిజామాబాద్ సుమన్ టీవీ తరపున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాము. మెయిన్గా మా ఎండి అయినటువంటి సుమన్ సార్ గారికి చాలా హార్డ్లీ కంగ్రాచులేషన్ తెలుపుకుంటా ఉన్నాము. దాదాపు ఫస్ట్ డే వన్ నుంచి ఇప్పటి వరకు సంస్థను అంచెలంచెలుగా తీసుకెళ్తున్నటువంటి మీకు చాలా రుణపడి ఉన్నాం సార్. సుమన్ టీవీలో పనిచేస్తున్న యాజమాన్యం తరపున మా ఎంప్లాయీస్ తరపున మీకు కంగ్రాచులేషన్ తెలుపుకుంటా ఉన్నాము. సుమన్ టీవీ 9th ఇయర్ నుంచి 10th ఇయర్లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మనము ఇక్కడ స్నేహ సొసైటీకి రావడం జరిగింది. సో ఇక్కడ దాదాపు చాలామంది అనాథ పిల్లలు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసేందుకు నిజామాబాద్ సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఇవాళ ఫుడ్ అదేవిధంగా ఫ్రూట్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చినాము. ఒకసారి లోపలికి వెళ్దాము. దాదాపు 150 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్న ఎవరైతే అనాథ పిల్లలకి ఇక్కడనే చదువును కూడా అందిస్తూ ఉన్నారు ఇక్కడ స్నేహ సొసైటీ వాళ్ళు. సో దాదాపు బయట నుంచి కూడా చదువుకోవడానికి ఇక్కడికి పిల్లలు ఒక 60 మంది కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. లోపలికి వెళ్దాము. అన్నదాన కార్యక్రమం మన సుమన్ టీవీ నిర్వహిస్తూ ఉంది. ఈరోజు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. చాలామంది ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో లోపలికి వెళ్దాము. సో చాలా మంచి సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఏదైతే స్నేహ సొసైటీ గురించి మాట్లాడుకుంటే గతంలో మనకి రేలా దుమ్ము లేపు రషీద్ కూడా ఇక్కడనే కొన్ని సంవత్సరాలు తను ఇక్కడనే ఉండి తను చదువుకోవడం జరిగింది. ఇప్పుడు తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి తను మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళ స్వస్థలంలోనే ఆయన ఉంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో రేలా దుమ్ములేపు ఏదైతే రషీద్కి సంబంధించి చాలా మంచి విద్యాబోధన అందించిన తర్వాత ఆయనకు ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కూడా రావడం జరిగింది అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. సో సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారు. సో స్నేహ సొసైటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలుగా ఈ సొసైటీని కూడా వాళ్ళు రన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇవాళ సిద్ధయ్య గారికి సంబంధించిన బర్త్డే కూడా ఈరోజే ఉంది. సో ఇప్పటికే చాలా సేవాది కార్యక్రమాలు చేశారు. ఇక్కడ ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్యాబోధన అందిస్తూ వాళ్ళకి ఇక్కడనే వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కల్పించడం జరిగింది. సో సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఏదైతే 9వ వార్షికోత్సవ సందర్భంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అదేవిధంగా ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంది. ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఏబిసిలు చదువుకుంటున్నావా? ఏ క్లాస్ నువ్వు? 5th క్లాసా? ఎంతమంది ఉన్నారు నీ ఫ్రెండ్స్ ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ నీకు? అంతేనా? ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్? ఎంతమంది ఉన్నారు? ఓహో, నీ పేరు ఏం పేరు? ధ్రువనా? రామ్ చరణ్ నువ్వు? అమ్ము పోలీస్ అవుతాడంట, చూసారా? పోలీస్ అవుతావా? ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్? ఎందుకు తినడంట? నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? డాక్టర్ అవుతావా? ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ ఉంది, ఒక్కొక్క డ్రీమ్ ఉంది ఇక్కడ. సో చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీచర్స్తోని చాలా మంచి కమ్యూనికేషన్ ఉంది, చాలా మంచిగా చూసుకుంటున్నారు మాతోని. మమ్మల్ని టీచర్స్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫైనల్గా ఈరోజు చాలా ఈ కల్చర్ అనేది ఎప్పుడు మనకి ఏదైనా బర్త్డే అకేషన్ కావచ్చు, ఏదైనా యానివర్సరీస్కి సంబంధించి చూసుకుంటే చాలామంది కేక్ కటింగ్ అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే సుమన్ టీవీ 9th యానివర్సరీ సందర్భంగా మనము ఈ స్నేహ సొసైటీకి రావడం జరిగింది. పిల్లలతోని మనం ఇవాళ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం.